బ్రో కొద్దిగా వెనక్కిరా వెనక్కిరా కార్లు బయట నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ విధి విధానాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక అభివృద్ధి కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంబేద్కర్ వర్ధిల్లాలి రజక ఐక్యత, వర్ధిల్లాలి రజకుల ఏం చెప్పాలి? సెల్ సైలెంట్ లో పెట్టుకుంటే మనకు వాయిస్ మనకి మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు మంచి సుదినము. ఈరోజు రజక కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో 15 మంది డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారోత్సవము చాలా ఘనంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి నేను నా చేతుల పైన చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి, మన పెద్దలు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా రాష్ట్ర ప్రెసిడెంట్ బీజేపీ పురంధరేశ్వర్ గారికి అన్యదా కృతజ్ఞతతో ఉంటూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తానని నమ్మకము నాకు కల్పించిన మా పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మా రజక 15 మంది డైరెక్టర్స్ కు. వీరి బాధ్యతలను పని విభజన చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాలలో రజకులు ఏ పాటలు పడుతున్నారు, వారి సమస్యలు ఏంటి అని ప్రతిదీ కూడా విశదీకరించి వారు 15 మంది వర్క్ డివైడ్ చేసుకుని సమస్య ఉన్న చోట మా డైరెక్టర్స్ ప్రత్యక్షం అవుతారు. ఈసారి రజక కార్పొరేషన్ పని చాలా స్పష్టంగా అష్టదిగ్గజ కవులు లాగా 15 మందితో కూడుకున్న ఆస్థానంగా మంచి పేరు తెచ్చుకుంటుంది అనే నమ్మకంతో ఈ రోజు ఈ మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాము. ఈ మహోత్సవానికి ఎమ్మెల్యే గారు, గుంటూరు ఎమ్మెల్యే మన మాధవి గారు వచ్చారు, ఆశీర్వదించారు. అలాగే మన ఎమ్మెల్సీ రామారావు గారు వచ్చారు, కుల పెద్దలు వచ్చారు, ఇంతకు ముందు పనిచేసిన మాజీ చైర్మన్స్ వచ్చారు, వారి సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ గత 50 సంవత్సరాల నుండి ఈ కులానికి ఏదైతే వీళ్ళ సర్వీస్ ఇచ్చారో ఎలాంటి కల్మషం లేకుండా, కేవలం ఎలాంటి లాభాపేక్ష లేకుండా, కేవలము రజక కుల అభివృద్ధి కోసము పాటుపడిన
ఈ పెద్దలను గౌరవించుకునే అవకాశం నాకు కలిగినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా వరకు 1956లో వచ్చిన జీవోస్ ఉన్నాయి. గత ప్రభుత్వాలలో చాలా వరకు అవి అమలు పరచడంలో కాస్త జాప్యం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జీవోస్ ఏదైతే కనుమరుగులో ఉన్నాయో అవన్నీ మళ్ళీ మనకు చేసే అవకాశము మరి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం మనకు కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం అనే నమ్మకం ఉంది. రజకులు అంటే రాజా అంటే మొదటి స్థానంలో ఉంటారు. రాజా అంటే మొదటి స్థానం. ఈ రజకులు రాజు తన వంతు రజకుల యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ మా కుల గురువుని మడివాల మాచదేవ్ గారిని అలాగే మా చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని ఒకందు ముందడుగు వేసి మా రజక కులాన్ని ఒక మాదిరి గొప్ప స్థాయిలో ఉంచగలరనే నమ్మకము నాకు గాని మా డైరెక్టర్స్ గాని మా కుల పెద్దలకు అందరికీ ఉంది. అది మేము చేసి చూపించడానికి నిరంతర ప్రయత్నం చేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఆంధ్ర అనేదే కాకుండా చాలా జిల్లాలలో కూడా ఫైనాన్షియల్ గా కొద్దిగా వెనుకబడిన మాట నిజమే. అది వారికి కాస్త సపోర్ట్ అనేది కాస్త దొరకలేదు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటినీ మేము మా డైరెక్టర్స్ గారి ఆధ్వర్యంలో ఏ జిల్లాకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో సమస్య ఏదైతే ఉందో దాన్ని టేకప్ చేసుకుని దాన్ని అధిగమించడానికి మేమేం ప్రయత్నం చేయాలి అని ఒక కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తాం. ఒక 6 నెలలలో మనము చేసిన సాధన ఏదైతే ఉందో అదంతా మళ్ళీ మీ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రజకులందరికీ తెలిసే విధంగా మనం చేయగలుగుతాం. గత చాలా కాలం కిందట నిర్మించబడ్డాయి. అవన్నీ ఇప్పుడు డ్యామేజెస్ అయినాయి. దానివల్ల వృత్తిని కాస్త దూరంగా ఉంటూ ఉన్నారు. దానివల్ల ఇంకోటి వలస వెళ్తూ ఉన్నారు జనాలు అక్కడి నుండి. అలా కాకుండా ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ అసెంబ్లీలో మనకు ఈ ధోబీగార్డ్స్ లేవనేది ఫస్ట్ మేము ఒక లిస్టు ప్రిపేర్ చేస్తున్నాము. ఎక్కడ లేదు అనే దానికి అక్కడి నుండి అక్కడ గల మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, పంచాయతీ అయితే పంచాయతీ లేదా జిల్లా వారిగా డిస్ట్రిక్ట్ పంచాయతీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో వాటిని రీకన్స్ట్రక్ట్ చేసి వాటికి కావాల్సిన సదుపాయాలను మళ్లీ చేకూర్చి వృత్తిలో మళ్లీ నైపుణ్యాన్ని తీసుకొచ్చేది ఒక విధంగా చేస్తూ వీళ్లకు ఇదే వృత్తి కాకుండా దీంట్లో ఉన్న మోడర్న్ ఇంకా స్మార్ట్ వర్క్ చేస్తే ఈ వృత్తిని ఇంకా టెక్నికల్ గా వాడుతూ మోడర్న్ ధోబీగార్డ్స్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడానికి రజక కార్పొరేషన్ తీసుకోవలసిన కార్యాచరణ రెడీ అవుతుంది. అది పెద్దల సమక్షంలో అందరితో డిస్కస్ చేసి రెడీ అయిన తర్వాత మరి మీ ముందుకు వస్తాం. ముఖ్యమంత్రి గారికి మనం ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. దేవాలయాలలో మా రజకులకు స్థానం కల్పించమని మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. వారి దగ్గర నుండి ఏం సమాధానం వస్తుందో చూసిన తర్వాత మేము సానుకూలంగా దాన్ని స్వీకరిస్తాము.